ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఉన్నతి, మీ రాఘవన్నయ్యని గట్టిగా పట్టేసుకో, లేదంటే గాలికి రాఘవన్నయ్య కూడా ఎగిరిపోతాడేమో, అమ్మకి దూరంగా వెళ్ళిపోతాడేమో. మీరిద్దరు వచ్చి మంచి పని చేశారు. ఈవిని పరిచయం చేస్తాను. ఈవిడ మిసెస్ నర్మదా గారు. ఈవిడ రేఖకి. ఈవిడెవరో మాకు తెలుసు. చాలా మంచి విషయం ఉన్నతి. మీ ఇద్దరికి ఈవిడెవరో ముందే తెలుసు. ఉన్నతి, మిసెస్ నర్మదా గారు నేను ఎలా ఉన్నానో చూడ్డానికి వచ్చారు. ఇప్పుడు ఈవిడ మిమ్మల్ని కూడా కలిశారు. అండ్ నాకు ఇప్పుడే తెలిసింది కూడా, ఇప్పుడు ధ్రువ్ తండ్రి కాబోతున్నాడని. ఎలా అయితే రేఖ ఇంకా ధ్రువ్లకి నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందో, అలానే ధ్రువ్ బిడ్డ మీద కూడా నా ప్రేమ ఎప్పుడు. నీకు తెలుసు కదా, కొన్ని నెలల వరకు బేబీ గురించి ఎవరికి ఏమీ చెప్పకూడదని. కానీ నువ్వు ఉన్ని ప్రెగ్నెన్సీ గురించి ఎవరో బయట వాళ్ళ ముందు డప్పు వాయించి చెప్తున్నావా? నర్మదా గారు ఏం బయట మనిషి కాదు, ఆవిడ మన ఫ్యామిలీలో భాగమే. కాదు, ఈవిడ ఏమీ కాదు, మన ఫ్యామిలీ అయితే అస్సలు కానే కాదు. ఆయన తల్లి కాబోయేది ఉన్ని కదా, సో ఉన్ని నేను డిసైడ్ చేస్తుంది ప్రెగ్నెన్సీ న్యూస్ ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదు. అయినా నేను అస్సలు అలౌ చేయను ఈవిడ లాంటి ఎవ్వరూ నా ఉన్ని బిడ్డకి దిష్టి పెట్టడా. బాబు రాఘవ్, బాబు నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నర్మదా గారు. నేనేం పొరపాటు పడట్లేదు. ఒకవేళ ఏదైనా తప్పు ఉందంటే అది ఈవిడ మన ఫ్యామిలీ విషయాల్లో తలదూర్చడమే. ఇంక చాలా ఆపండి. అసలేంటి ఇదంతా? మన ఫ్యామిలీ, మన ఇల్లు, మన ఉన్నతి బేబీ మీరేమనుకుంటున్నారు? అన్నీ మీ అకార్డింగే జరగాల? లేదు, ఉన్నతి నా వైఫ్, ఇది నా ఇల్లు. అండ్ తనకి పుట్టబోయే బిడ్డ నా బిడ్డ. ఈ 4 గోడల మధ్య ఏం జరిగినా సరే దాని గురించి నిర్ణయం తీసుకున్న హక్కు మీకు లేదు మిస్టర్ రాఘవ్. నువ్వు ఇంక నోరు మూయి. అమ్మా, నా నోరు ఎందుకు మూయిస్తున్నావు? ఆయన ముయ్యమను. ఆయన నువ్వు ఇన్ని నీ కొడుకు అనుకుంటున్నావు కదా, కొడుకుగా ఏ హక్కులుంటాయో ఈయనకి చెప్పు. అర్థమయ్యేలా చెప్పు, ఎవరితోనూ ఇలా తప్పుగా మాట్లాడకూడదని. ధ్రువ్, నువ్వు ఇంకా చిన్నోడివి, అమాయకుడివి, మంచి చెడుల గురించి నీకేమీ తెలియదు. ఇక్కడ నిలబడున్న ఈ మనిషి. చాలు ఆపు రాఘవ్, చాలు. రాఘవ్, రాఘవ్. దేవిక గారు, నేనింక వెళ్ళిపోవడం మంచిది. నేనేదో ధ్రువ్కి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాను, కానీ నా కారణంగా మీ ఇంట్లో గొడవ జరిగింది. ఐఎమ్ రియల్లీ సారీ. లేదు లేదు అండి, మీరు అలా అనకండి. ఇందులో మీ తప్పేమీ లేదు. ఉన్నతి, నువ్వు మీ అన్ని బిహాఫ్ క్షమాపణలు చెప్పాలని నీకు అనిపించట్లేదా?